బాహుబలి ది ఎపిక్ లో బాహుబలి 3కి బిగ్ అప్డేట్ ఇవ్వనున్న జక్కన్న. రానా బల్లాల దేవుడి క్యారెక్టర్ చనిపోయింది. మరి బాహుబలి 3లో విలన్ ఎవరు? ఇంతకీ జక్కన్న ప్లాన్ ఏంటి? బాహుబలి ది ఎపిక్ లో ఆ ఊహించని సర్ప్రైజ్లు ఏంటి? హవెలు హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తెలుగు సినిమా రేంజ్ ను ప్రపంచ వేదికపై నిలబెట్టిన మూవీ బాహుబలి. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అద్భుతమైన సృష్టి బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్క్లూజన్. ఈ భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు ఇండియన్ సినీ హిస్టరీలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. కలెక్షన్ల పరంగా దేశవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొడుతూ పాన్ ఇండియా కాన్సెప్ట్ కి శ్రీకారం చుట్టింది బాహుబలి సిరీస్. ఈ సిరీస్ సక్సెస్ తో సౌత్ సినిమాలు నార్త్ పై దండయాత్ర మొదలుపెట్టాయి. ఫలితంగా బాలీవుడ్ డామినేషన్ పోయి నార్త్ లోను సౌత్ సినిమా హవా నడుస్తుంది. రాజమౌళి చూపించినటువంటి విజన్ ఇండియన్ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో హాట్ టాపిక్ గా మార్చింది. అయితే ఇలాంటి బాహుబలి సిరీస్ నుంచి ఓ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసింది. ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటంటే, ఇండియన్ సినిమా చరిత్రలో కొత్త అధ్యయనం రాసిన బాహుబలి సిరీస్ అక్టోబర్ 31న మళ్ళీ ఆడియన్స్ ముందుకు రీ రిలీజ్ రూపంలో రాబోతుంది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించినటువంటి ఈ ఎపిక్ 2 భాగాలు బాహుబలి ది బిగినింగ్, బాహుబలి 2 ది కన్క్లూజన్ 2017 భారతీయ సినిమాకు గ్లోబల్ రేంజ్ కు తీసుకెళ్లాయి. అయితే ఇప్పుడు రాజమౌళి ఈ లెజెండరీ యూనివర్స్ కి ఒక కొత్త రూపాన్ని ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నారట. ఈసారి అది లైవ్ యాక్షన్ కాకుండా లేటెస్ట్ టెక్నాలజీతో కూడినటువంటి ఏఐ ఆధారిత యానిమేషన్ ఫార్మాట్ లో రూపొందించాలని భావిస్తున్నట్లు కూడా సినీ వర్గాల టాక్. ఇండస్ట్రీలో వినిపిస్తున్నటువంటి సమాచారం ప్రకారం రాజమౌళి ప్రెజెంట్ బాహుబలి 3ని ఏఐ యానిమేషన్ టెక్నాలజీతో రూపొందించే ఆలోచనలో ఉన్నారని కూడా చెప్తున్నారు. దీని ద్వారా మాహిష్మతి సామ్రాజ్యం మళ్ళీ తెరపైకి వస్తుందట. యానిమేటెడ్ వర్షన్ ఆఫ్ బాహుబలి 3 నిజంగానే ప్లాన్ లో ఉందని కూడా చెప్పుకొచ్చారు. నిర్మాతలు కూడా ఇదే దిశగా ఆలోచిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది అని కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం లైవ్ యాక్షన్ సీక్వెల్ చేయడం కష్టసాధ్యమని, ప్రభాస్ ప్రెజెంట్ కల్కి 2898 సీక్వెల్ ఏడి అండ్ దాని తర్వాత సలార్ 2 వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అనుష్క శెట్టి తన వర్క్ షెడ్యూల్ ను కూడా తగ్గించుకున్నారు. రానా దగ్గుపాటి పాత్ర అయితే బాహుబలి 2 క్లైమాక్స్ లో ఎండ్ అయింది. కాబట్టి లైవ్ యాక్షన్ రూపంలో పార్ట్ 3 తీయడం కాస్టింగ్ పరంగా కొంచెం కష్టంగా మారింది. అందుకే రాజమౌళి టీం ఇప్పుడు యానిమేషన్ ఫార్మాట్ వైపు మొగ్గు చూపుతున్నారని కూడా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రాజమౌళి ఎప్పుడు టెక్నాలజీని కొత్తగా ఆవిష్కరించడంలో ముందుంటారు. మగధీర, ఈగ, బాహుబలి వంటి సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ కి కొత్త దారులు తెరిచిన జక్కన్న ఇప్పుడు ఏఐ ఆధారిత యానిమేషన్ ద్వారా మరోసారి ఇండియన్ సినిమా స్థాయిని పెంచాలనుకుంటున్నాడు. ఈ ప్రాజెక్ట్ సజావుగా సాగితే మాత్రం సినిమా 2027లో విడుదల కానుంది. అండ్ ఇక మ్యూజిక్ మాస్ట్రో ఎంఎం కీరవాణి రచయిత విజేంద్ర ప్రసాద్ మళ్ళీ ఈ ప్రాజెక్ట్ లో రాజమౌళితో కలిసే అవకాశం కూడా లేకపోలేదు. బాహుబలి సినిమా కాదు, అది ఒక ఎమోషన్. దాని యానిమేషన్ ఫార్మాట్ లో చూపడం కొత్త ప్రాణం పోసినట్లే అని కూడా మూవీ లవర్స్ భావిస్తున్నారు. యానిమేషన్ లో ఈ మూవీని రూపొందిస్తే బడ్జెట్ కూడా సాధ్యమైనంత తక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సినిమాను రియల్ గా తీస్తే దాదాపు 200 కోట్లు ఖర్చు అయితే యానిమేటెడ్ వర్షన్ లో కేవలం 40 నుంచి 50 కోట్ల వరకు అద్భుతంగా తీయొచ్చు. అది సులభంగా రికవర్ కూడా అవుతుంది. అంతేకాకుండా విజువల్స్ మాత్రం ప్రపంచ స్థాయిలో ఈజీగా రీచ్ అవుతుందని కూడా భావిస్తున్నారట. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ సినిమా కోసం దాదాపు 100 మంది యానిమేటర్స్ ఈ ప్రాజెక్ట్ పై పనిచేయబోతున్నారని కూడా తెలుస్తుంది. వారు వివిధ యాంగిల్స్ లో సీన్స్ లను రూపొందించి హై లెవెల్ విజువల్ ఫీలింగ్ అందించాలనుకుంటున్నారని కూడా తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ లో మళ్ళీ రాజమౌళి, కీరవాణి, విజేంద్ర ప్రసాద్ మొత్తం త్రయం కలిసి కూడా పనిచేసే ఛాన్స్ లేకపోలేదు. మహావతార్, నరసింహ వంటి యానిమేటెడ్ సినిమాలు గ్లోబల్ విజయం తర్వాత టాలీవుడ్ కూడా ఇప్పుడు ఈ కొత్త దారిని అన్వేషిస్తుంది. రాజమౌళి తీసుకునేటువంటి ఈ నిర్ణయం టాలీవుడ్ కి ఓ ఇన్స్పిరేషన్. అండ్ ఇకపై మనం కూడా హాలీవుడ్ స్థాయిని యానిమేషన్ సినిమాలను సృష్టించగలమైనటువంటి నమ్మకం కూడా పెరుగుతుందని కూడా ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. రాజమౌళి ఎప్పుడు కూడా ఊహించని దారులు ఎంచుకునే ఉంటారు. అండ్ అలాంటి డైరెక్టర్ ఆయన కూడా. ఇప్పుడు ఆయన తీసుకున్నటువంటి ఈ యానిమేషన్ ప్రయోగం భారతీయ సినీ చరిత్రలో కూడా మరో మైల్ స్టోన్ అవుతుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇలా మాహిష్మతి సామ్రాజ్యం మళ్ళీ పికిల్స్ రూపంలో పునర్జన్మ పొందుతుందట. అండ్ ఇక ఇది కేవలం సినిమా కాదు, ఇండియన్ సినీ టెక్నాలజీ విజన్ కి, కథా వైభవానికి ప్రతీకగా నిలిచే ప్రయత్నం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు బాహుబలి 3 డెఫినెట్ గా ఇప్పుడు బాహుబలి 2లో ఏదైతే క్లైమాక్స్ లో ఆల్రెడీ రానా క్యారెక్టర్ చనిపోయింది మనకు తెలుసు. అండ్ దాని తర్వాత పార్ట్ 1, దాని తర్వాత సీక్వెల్ గా వచ్చింది. కానీ ఎపిక్ లో డెఫినెట్ గా దాదాపు ఒక 40% కొత్త సీన్లని యాడ్ చేశారు. అంటే గతంలో తీసినటువంటి సీన్లని, సినిమా లెంత్ ఎక్కువ అవుతుందని చాలా కట్స్ ఉన్నాయి, చాలా కొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి. సో మరి ఆ ఎపిసోడ్స్ ని బాహుబలి ది ఎపిక్ లో కూడా డెఫినెట్ గా జోడించే అవకాశం కూడా లేకపోలేదని కూడా లేటెస్ట్ గా ప్రభాస్, రానా, రాజమౌళి మాట్లాడుకున్నటువంటి ఇంటర్వ్యూలో కొంచెం దాంట్లో చెప్పడం జరిగింది. అండ్ ఇక కెమెరామెన్ సెంథిల్ కూడా ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, బాహుబలి 3కి పార్ట్ 2లోనే కొంచెం లీడ్ ఇస్తారని కూడా తెలుస్తుంది. ఇన్ఫాక్ట్ అంటే ఏదైనా చరిత్రను చూపించా, లేకపోతే పార్ట్ 3 ఈవెన్ మహేంద్ర బాహుబలి రాజ్యాధికారం వచ్చిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయనేది తెలియదు. కానీ బట్ అలాంటి ఒక పార్ట్ 3 డెఫినెట్ గా ఉంటుంది అని కూడా అన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ రాజమౌళి SSMB 29 సినిమాని చాలా బిజీగా షూట్ చేస్తున్నారు. సో
కాబట్టి ఈ సినిమా తర్వాత అండ్ బాహుబలి 3 గురించి ఆలోచించే ఛాన్స్ కూడా లేకపోలేదు. కాబట్టి ఇంకొక 2 ఇయర్స్ అయితే డెఫినెట్‌గా పట్టే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ మరి కాస్టింగ్ పరంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు వీళ్ళ టైము అండ్ స్టార్డమ్ అన్నీ పెరిగాయి. మరి అంత టైం ఉంటుందా? లేకపోతే మరి యానిమేషన్ స్టైల్‌లోనే తీస్తారా అని తెలీదు. కానీ కొంతమంది వస్తున్నటువంటి కామెంట్స్ ఏంటంటే అంత మంచి సినిమాని యానిమేషన్‌లా తీసి దాన్ని ఉన్నటువంటి ఆ ప్రతిష్టనైతే పోగొట్టడం అండ్ ఆ వైబ్‌ని అనవసరంగా స్పాయిల్ చేస్తున్నారు. తీస్తేనేమో ఒరిజినల్ కాస్టింగ్ తోటే తీయాలి. లేదంటే మాత్రం యానిమేషన్‌తో తీయకపోతే బెస్ట్ ఏమో అని కూడా మరికొంతమంది మూవీ లవర్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి 'బాహుబలి 3'ని యానిమేషన్ స్టైల్‌లో చూడాలా? లేదంటే ఒరిజినల్ కాస్టింగ్‌తో చూడాలా? మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.